ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు ఇస్తున్నటువంటి మనకున్న వాగ్దానం. బలహీనులకు శక్తిహీనులకు సహాయం చేయుటకు దేవుని కంటే నిజంగా మరెవరు కూడా ఈ లోకంలో లేరు. ఎందుకంటే ఆయన వారి పట్ల కనికరముతో నింపబడి మరియు ఆయన వారికి ఎంతో సమీపంగా ఉండెను. కనుకనే ఆయన వారికి సమీపంగా వచ్చి వారిని మోయిచు వారి కొరకు సమస్తమును జరిగించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా అలాంటి వారుగా ఉండవచ్చు. ఒకవేళ పెద్ద పరీక్ష లేదా కఠినమైన సమస్యలు శక్తిహీనులై లేకపోతే బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు బలవంతులైన వ్యక్తులపై మీరు పోరాడే విధంగా, మీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు విజయమును సాధించగలరు. ఎంతో బలహీనులుగా ఉన్నామని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మన దేవునికి మొరపెడదాం. ఆయన బలము లేని వారికి ఎంతో సమీపంగానే ఉన్నాడు. కనుకనే నేడు ఆయన మీకు సమీపంగా ఉండి మీకు తగినంత శక్తిని అనుగ్రహిస్తాడు. నేడే దేవునికి మీరు మొరపెట్టి ఆయన బలము లేని వారికి ఎంతో సమీపంగా ఉన్నాడో, బలహీనులైన మీకు ఆయన సమీపంగా ఉంటూ మీకు సహాయం చేస్తాడు. మరియు బలవంతుల మీద ఆయన మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన కృప మీ జీవితంకు మీకు చాలినంతగా దేవుడు దయచేస్తాడు. మీకు సహాయం చేసి నేటి వాగ్దానం ద్వారా దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకమందున్న తండ్రి, నేటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు. రాత్రి కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఎందుకంటే నీవు మాత్రమే శక్తిహీనులకు సహాయం చేయగలవు మరియు బలహీనలు ఉద్ధరించగలవు. ప్రభా, కనుకనే నీవు కనికరంతో నింపబడి ఉన్నందున మా మీద మీ కనికరం చూపించి మాకు సమీపంగా వచ్చి ఈ పోరాటంలో మమ్మల్ని మోయిచు మా సవాళ్ళు ఎదుట మేము బలహీనమని భావించున్నాము. దేవా, నువ్వు బలవంతుడివి కనుకనే మా బలహీనతల్లో నీ బలం పరిపూర్ణంగా ఉండినట్లు చేయండి. ప్రభా, పోరాటంతో నిండిన మా జీవితంలో సమాధానము, దిశానిర్దేశము మరియు దైవిక విశ్వాసాన్ని మాకు అనుగ్రహించు. ప్రభా, బలవంతుల మీద మాకు విజయం ఇవ్వగలవని మేము నమ్ముచున్నాం. దేవా, మాకు చాలినంత అత్యధికమైన మీ కృపతో మమ్మల్ని నింపు. మా మొరను విని ఈరోజు మా జీవితాల్లో అద్భుతాలు జరిగించు. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలో జ్ఞాపకం చేసి నీ దినదీవంతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.